ఇక్కడ రేవంత్ రెడ్డి, అందుకని పాపం రేవంత్ రెడ్డి పాలన బాగుంది. కాదమ్మా, ఇప్పుడు మహాలక్ష్మి పథకం వస్తుందని అంటున్నారు, 6 గ్యారెంటీలు కూడా. పథకాలు మాకు వద్దయ్యా, మాకు అవసరమే లేదు. మా కష్టం తప్పదు, మా తిండి మేము తినక తప్పదు. ఎందుకు అంత అసహనం వచ్చింది మీకు? అంతే మరి, పరిపాలన చూసి అట్లా అయిపోయింది. పరిపాలన అంటే ఇప్పుడు ఏ పరిపాలన ఉంది? ఏ పరిపాలన ఉంది? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన తెలియదా? ఒకప్పుడు కాంగ్రెస్ బాగుండే, మేము చిన్నపిల్లలప్పుడు. ఇందిరమ్మ వచ్చింది, బాగానే చేసింది. ఇందిరమ్మ చీరలు కూడా ఇచ్చారు కదా, తీసుకోలేదా మీరు? ఎవరికి? నీకు ఇచ్చాడా? మీ ఆవిడకి ఇచ్చారా? కట్టుకున్నారా? మీరు చెప్పాలమ్మా. ఇప్పుడు ఏం చెప్తామండి, మీ ఇచ్చినారని మీరు అన్నారు కదా, ఇచ్చారు అన్నారు. అంటే అంతకుముందు ఏమో కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇచ్చారు, ఇప్పుడేమో వీళ్ళు ఇచ్చారు, మేము కట్టుకున్నాం. ఇచ్చారు. 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, మాకు ప్రజలంతా ఆశీర్వదిస్తున్నారు అని అంటున్నారు. ఖైరతాబాద్ దగ్గర నుంచి, నాంపల్లె దగ్గర నుంచి రన్నింగ్ తీసుకొని జూబ్లీస్కి వస్తున్నాయి 6 పథకాలు. అప్పటి వరకు మేము వెయిట్ చేస్తాం అంతే. ఏముంది, వస్తున్నాయి దారిలో 6 పథకాలు. అవి అమలు అయ్యే వరకు మేము ఎదురు చూస్తూ ఉంటాం. నోరు తెరుచుకొని రేవంత్ రెడ్డి ముద్ద పెడతాడని చూస్తూ ఉంటాం. మాగంటి గోపీనాథ్ తెలుసమ్మా? మాగంటి గోపీనాథ్ భార్య సునీతకి టికెట్ ఇచ్చారు. అందరినీ చూసాం. చూడాలి ఆమె పరిపాలన ఎట్లుంటుందో. పర్లేదు, గోపీనాథ్ చేసే వాళ్ళకి చేసినా, మాకు అందకపోయినా కానీ అందిన వాళ్ళకి అందినాయి. కొంతమందికి కొన్ని మంచి పనులే చేసినారు, మాకు అందకు. కేసీఆర్ అయినా కూడా మాకు అందకపోయినా కూడా అందిన వాళ్ళకి అందినాయి. సంతోషం, అది ఒక రకమైన మేలే కదా. ఈయన వచ్చినప్పటి నుంచి అందరినీ దుబాయిస్తూనే ఉన్నాడు కదా. ఎందులో ఉంది? రైతులు బాధపడుతున్నారు, పేదవాళ్ళు బాధపడుతున్నారు, ఏదో ఉన్న వాళ్ళు గుడిసెలు ఉంటే వాళ్ళను కూలగొట్టేస్తున్నారు. రభస అల్లకొల్లం అయిపోతుంది కదా దేశం అంతా. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా పెద్దమ్మా, ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటారా? టీఆర్ఎస్? కాంగ్రెస్ ఎందుకు? కేసీఆర్ ఆయన వచ్చి ఇప్పుడు పెరికి చేసినాడు కదా, పింఛనులే ఏమీ అన్ని తీసేసినాడు కదా. ఎవరికేం చేసినాడు చెప్పు? 1.5 సంవత్సరం అయిందా లేదా ఆయన వచ్చా? ఎవరికేం చేసినాడు? ఫ్రీ బస్సులు పెట్టినాడు, వాళ్ళని ఏమని చెప్పు. ఓట్లు ఆడ దిగి ఎక్కినారు కదా, వాళ్ళని ఏమని చెప్పు. ఓట్లు బస్సులా? నేను బాగాలేదు, నేను ఇక్కడే ఉన్నాను, నేను బస్సు గిసిపోయే పని లేదు. 6 గ్యారెంటీలు వస్తున్నాయి అంటారు, పింఛన్ ఇస్తున్నాడు పింఛనులా ఏమిలా. మా ఇంట్లో ఆయనకి 5 ఏళ్ళు కానించి చేస్తే 2 సార్లు వచ్చింది పాపం, ఆయన చచ్చిపోయినాడు. ఆయన మీద నుంచి నా మీదకి వచ్చేదానికి 3 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకులే 2 మాటలు ఎట్లా ఇచ్చిన, అన్ని బొంత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్ని ఎట్లా ఇచ్చినాం. ఇస్తే కదా ఎవరికి వేయాలా చెప్పు? ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయలేదు కదా. సరే ఆడాం కదా, ఆమె కానీ చూస్తాం అనేసి అనిపిస్తా ఉంది. ఏ పార్టీ ఆమె? తెలంగాణ ఆమెన్నా మంచి చెడ్డ చేస్తుంది అనేసి ఆధారంతో ఆమెకి వేస్తామనేసి. గుర్తు తెలుసా నీకు? తెలుసు, కారు గుర్తు. ఎవరిదా కారు గుర్తు? అయింది కేసీఆర్ది. తెలుసా? 30 ఏళ్ళుగా ఉన్నాం ఈడ. కేసీఆర్ది తెలుదా? కేసీఆర్ వస్తే బాగుంటుందా? సీఎం రేవంత్ రెడ్డి ఉంటే బాగుంటుందా? కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. ఆయన ఎన్నో మంచి పనులు చేసినాడు. ఈయనేం చేసినట్టు? ఈయనేం చేయలేదు, ఎవరికి ఏం చేయలేదు. కేసీఆర్ ఏం చేసిండమ్మా? 10 సంవత్సరాలు ఆయన కూడా పాలించిండుగా. ఉన్నాడు, చెత్త తీసుకుపోయేదానికి ఇచ్చినాడు, నల్ల బంద్ చేయించినాడు, రేషన్ బియ్యం బంద్ చేయించినాడు, బతుకమ్మ చీరలు ఇచ్చినాడు. ఈయనేమి ఇచ్చినాడు? ఉండేది కట్టి తీసుకున్నాడు కదా. ఇంద్రమ్మ చీరలు ఇచ్చినాడు, ఎవరికి లేదు. ఇంద్రమ్మ చీరలు ఇలా, ఆయన వాళ్ళ అమ్మ చీరలు ఇలా ఎవరికి లేదు. ఆయన వచ్చి ఏం చేయలేదు, చేస్తే ఆశ, ఒక పని మంచి చెడ్డ చేస్తాడని ఆశ చేస్తాడని, ఎవరికి ఏమీ లేదు కాబట్టి ఏమి ఆయన కేరు. హమాలి కూలీ పని చేసుకున్నటువంటి డైలీ పని చేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మీరు ఇక్కడే ఉంటారా? జూబ్లీహిల్సే. ఓటు ఉందా మీకు? ఇక్కడ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తుందన్న. టీఆర్ఎస్ ఎందుకంటే కేసీఆర్ మంచి మంచి పనులు చేశాడు, లేబర్ కూడా మంచి పనులు దొరికాయి. ఈ కాంగ్రెస్ వచ్చిన కాబట్టి పనులు ఏమి దొరకట్లే, చాలా ఇబ్బంది అయిపోతుంది. గోపినాథ్ గారు కూడా మంచి పనులు చేశారు ఇక్కడ. ఎప్పుడైనా చూసారా గోపినాథ్ గారు? గోపినాథ్ చాలాసార్లు చూసాను అన్న, ఇక్కడికి ఉండేది ఆయన. మంచి మంచి వర్క్ చేయించేవాడు, మంచి పనులు చేయించేవాడు. లేబర్ కూడా మంచి కష్టం వచ్చినా చూసుకుంటారు ఆయన. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే, మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు బాగా అమలు అవుతున్నాయి, పింఛన్ ఇస్తున్నాము, ఫ్రీ బస్ ఇచ్చాము, 200 యూనిట్లు కరెంట్ ఇచ్చామని చెప్పేసి. బస్సులు ఇచ్చారంటే ఆడోళ్ళు ఇచ్చారు, మగవాళ్ళు ఎక్కుతున్నారన్న. ఏం ఫ్రీ బస్సులు ఎందుకు ఇచ్చారో ఎందుకు అర్థం అవుతలేదు, కొట్టు చేస్తున్నారు ఆడోళ్ళు. 6 గ్యారెంటీలు ఏం గ్యారెంటీలు ఇచ్చారు? అది ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, నేను వాళ్ళకి ఏమి రాదు, గర్భిణులకి ఏమి రావట్లేదు, లేబర్ కూడా పనులు దొరకట్లేదు. మీ దాంట్లో మీ ఇంట్లో పింఛన్ రావట్లేదా?
రాలేదు. అప్లికేషన్ పెట్టుకున్నారా? పెట్టినా రావట్లేదు. ఏమంటున్నారు? ఏ ఇల్లు ఇస్తామన్నారు, జాగా ఇస్తున్నారు, అపార్ట్మెంట్ ఇస్తామన్నారు, ఇస్తున్నా ఏది కూడా రావట్లేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామన్నారు. ఏది రావట్లేదు అన్న, అన్నీ చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు. అది ఎవరు ఉన్న వాళ్ళకి ఎవరికి వస్తున్నాయి, నేను వాళ్ళకైతే ఏమీ రావట్లేదు. ఎట్లుంది ఇప్పుడు? కేసీఆర్ పాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా? కేసీఆర్ పాలనే బాగుంది. మంచి మంచి పనులు దొరికి మాకు పని చేసుకున్న వాళ్ళకి. ఇప్పుడు ఏం పనులు దొరకట్లేదు, తగ్గిపోయే పనులు. అప్పుడంటే అక్కడ చూసినా మంచి కేసీఆర్ మంచి అభివృద్ధి చేసేవాడు. అక్కడ బ్రిడ్జిలు అయినా ఆయన వేయించాడు, రోడ్లు ఆయన వేయించాడు, అభివృద్ధి చేయించాడు. ఇప్పుడు మీరు కూలి పని చేస్తే ఎంత వస్తుంది అన్న రోజు? కూలి పని అయితే 1000 రూపాయలు అన్న. సరిపోతున్నాయా మరి? ఇంకా అలాగే సరిపెట్టుకుంటాం. ఇంటికి రాయి ఎంత? ఇంటి కిరాయి 9000 11,000 ఉంది దాని కిరాయి. ఇంటికి రాయాలి మాత్రం బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. అది మరి రోజు కూరగాయలు ఇవన్నీ తీసుకుపోగా ఏం మిగులుతాయి? కూరగాయలు తీసిపోగా ఇంక అన్ని పోతే ఇంకేమున్నాయి, ఇంటి కిరాయి కట్టడం మా పొట్ట కట్టడం అలా సరిపోతుంది, ఇంకేం ఉండలేదు. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో 4 ఉన్నాయి. ఎవరికి వేద్దాం అనుకుంటారు మీరు, మీ సతీమణి? టీఆర్ఎస్కే. టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు మేము మంచి చేసి చేయండి అని అనట్లేరా? చేయలేదన్న, మాకేం చేయలేదు. టీఆర్ఎస్కే వేస్తాం. టీఆర్ఎస్ వస్తాం. మీకు అదో ఏదో ఇస్తాము మాకు వేయండి అని అంటారు రేపు వచ్చి. రేపు వచ్చినా మేము వేయమన్నా. ఎవరికి వేస్తారు మరి? టీఆర్ఎస్కి వేస్తాం.